హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీ అందరి కోసం నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ కొరమిని చేప తీసుకున్నాను. మీకు ఇష్టమైన చేపతో చేసుకొని చూడండి ఈ స్టైల్లో. ఫస్ట్ ఈ చేపల పులుసు చేయాలంటే గిన్నె కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట, కొంచెం లోతుగా వెడల్పుగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఉండాలి, అప్పుడే మంచిగా వస్తుంది అనమాట. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ ఆయిల్లో మనము మెంతులు 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి మంచిగా పచ్చిగా ఉండొద్దు, మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఆ తర్వాత ముందే మీరు ఈ చేపల పులుసు చేసే కంటే ముందే మీరు ఆవాలు మెంతులు రెండింటిని ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోండి, మెంతులు ఆవాలు పొడి. నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి మంచిగా మాడకుండా సిమ్లో పెట్టేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ గ్రేవీకి ఎక్కువనే పడతాయి, కొంచెం చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్. నేను ఇక్కడ 1.5 మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. మంచి బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందర ఫ్రై అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలో చేస్తారు. మేము ఏ వెరైటీలో చేస్తామో నేను మీకు ఇట్లా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పినాం కదా, అక్కడ చేసుకున్నాం అనమాట ఈ చేపల పులుసు. మేము చేప ఒక డ్యామ్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి చేసుకున్నాం అనమాట. ఇది నెక్స్ట్ పండు టమాటాను ఒక 1.5 తీసుకోండి. ఆల్రెడీ మనం చేపల పులుసు అంటే చింతపండు అవన్నీ ఇస్తాం కాబట్టి మీరు కొంచెం తక్కువనే తీసుకోండి టమాటా. ఉత్తి గ్రేవీ కోసమే మనం టమాటా ఆనియన్ ఇట్లా వేస్తామన్నమాట. టమాటా మంచిగా స్మాష్ కావాలన్నమాట. సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మన కర్రీకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ ఇక్కడనే వేయాలి. సాల్ట్, పసుపు, కారం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి గ్రేవీకి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఒకసారి మీరు ఈ స్టైల్ చేసుకొని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇక్కడ కొంచెం చేపల పులుసుకి మనకు కారం ఎక్కువనే పడుతుంది. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం. నెక్స్ట్ ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసేసేయాలి. మీరు ముందే ఈ చేపల పులుసు చేసే కంటే 1/2 అవర్ ముందే చింతపండును కూడా నానబెట్టుకోండి. చింతపండు నేను ఇక్కడ నేను తీసుకున్న చేపకి నేను కొంచెము ఒక 2 పెద్ద సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. దాన్ని మంచి కడిగి వాష్ చేసుకొని నానబెట్టుకొని పిప్పి అంతా తీసేసి చేపల పులుసుకు కూడా ఎంత వాటర్ కావాలో అంత మొత్తం వేసేసుకొని పెట్టుకోవాలి. దానిలోనే రెడీగా పెట్టుకుంటే మనం ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మసాలా అంతా మనం చింతపండు రసం వేసేసేయాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. నేను మంచిగా వడగట్టుకొని చింతపండు రసంని వేయాలి. నెక్స్ట్ దానికి తగ్గట్టు ఎంత పులుసు కావాలనుకుంటే మీరు అంత వాటర్ కూడా పోసుకోండి. ఇంకేంటి, మీరు సండే ఏం చేసుకున్నారు? బోనాలు స్పెషల్గా మీరేం వండుకున్నారు? నాకు కామెంట్లో చెప్పండి. మీరు కమెంట్ చేస్తుంటేనే నాకు అంటే మంచిగా ఉందో లేదో, నెగిటివ్ కమెంట్స్ అయినా సరే, ఏ కమెంట్స్ అయినా సరే, మంచిగా ఉన్న పాజిటివ్ అయినా సరే చేయండి. నాకు అప్పుడే కదా తెలిసేది. మీరు లైక్ అన్నా డిస్లైక్ అని ఏదో ఒకటి చేస్తే నాకు తెలుస్తుంది. అప్పుడు నేను నెక్స్ట్ వీడియోకి నేను చేంజ్ చేసుకుంటాను. నేను ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాను. గ్రేవీకి ఎంత సరిపోతాయో అంత వాటర్ పోసుకుంటున్నాను. నేను ఇక్కడ నేను 1 కేజీ చేప తీసుకున్నాను. మీరు ఒకవేళ పెద్ద చేప తీసుకుంటే సేమ్ ఇంతే మెజర్మెంట్ తోటి డబల్ చేసుకోండి. ఈ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి వాటర్ ఇట్లా పొంగు వచ్చేంత వరకు మసలియాలి. ఆ పొంగు వచ్చేంత వరకు మసలిచ్చిన తర్వాత దానిలోకి అప్పుడు మనం మంచిగా చేపల్ని వాష్ చేసి వేసుకోవాలి. చేపల్ని అయితే నేను నిమ్మకాయ, రాళ్ళుప్పు తోటి, కల్లుప్పు అంటారు కదా, దాంతో మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట. కొంతమంది పసుపు నిమ్మకాయ వేసి కూడా వాష్ చేసుకుంటారు. నేనైతే రాళ్ళుప్పు నిమ్మకాయ వేసి స్మెల్ పోయేంత వరకు మంచిగా నీట్గా వాష్ చేసుకున్నాను. నేను ఇది చిన్న కొరమని చేప తీసుకున్నాను. ఇక్కడ
మంచిగా ఇది ఒకదానిపైన ఒకటి వేయకుండా మొత్తం చుట్టూ ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే చేప అన్నీ ఉడుకుతాయి అన్నమాట. దీన్ని అస్సలు స్పూన్తో కలపొద్దు. చేపల కూరని అస్సలు కలపొద్దు స్పూన్ తోటి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా తిప్పుకుంటూ కలపాలన్నమాట. స్పూన్తో కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఒక 10 minutes అది బాగా మసిలిన తర్వాత మనం మామిడికాయ వేసుకోవాలంటే పుల్ల మామిడికాయ తీసుకోవాలి. ఈ మామిడికాయని మనము కట్ చేయొద్దు నైఫ్ తోటి, ఒక రోళ్ళు దంచాలన్నమాట. దంచి ముక్కలు ఆ జీడి తీసేసి ఆ ముక్కల్ని ఇలా వేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 minutes ఒక 5 minutes ఆల్రెడీ చేపల పులుసు మనం 10 minutes ఉడికిచ్చేసినాం కదా, ఇంకొక 5 minutes ఉడికియాలన్నమాట. ఉడికించిన తర్వాత ఇందాక నేను పౌడర్ చెప్పినా కదా, ఆవాలు మెంతులు రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాము, ఆ పౌడర్ వేయాలన్నమాట. ఎక్కువ వేయకండి, మళ్ళీ చేదైపోతుంది, కొంచెమే వేసుకోవాలి. ఇది లాస్ట్ 5 minutes దించుతున్నాం అన్నంగా వేసుకోవాలి. ఆయిల్ అట్లా తేలుతుంటుంది కదా, అప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్త, మీద పడిపోతుంది. మీకు అంత అట్లా మిక్స్ చేయడానికి రాకపోతే బండ పైన పెట్టేసి గిన్నెని ఇట్లా ఇట్లా పైన పైన ఇచ్చినట్టు అట్లా జస్ట్ అట్లా అనేసేయండి. అందుకే కొంచెం వెడల్పాటి గిన్నె పెద్దదైతేనే బాగుంటుంది. ఎక్కువ నిండుగా ఉంటే మనకు మిక్స్ చేయడానికి కష్టం అవుతుంది. బాగా మసిలియాలన్నమాట. కొంచెం ఇంకొక 5 minutes మసిలిచ్చిన తర్వాత నెల్లూరు చేపల పులుసులో చాలా మందికి తెలియంది ఏంటంటే, మనం మామిడికాయ చట్నీ ఉంటుంది కదా, మామిడికాయ చట్నీలోని ఆయిల్ కొంచెం వేసుకో, అదే టేస్ట్ ఉంటుంది. ఈ నెల్లూరు చేపల పులుసుకి టేస్ట్ అదే మామిడికాయ చట్నీ ఆయిల్ అనమాట. దాంతో చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది. చేపల పులుసు చేసుకొని ఈరోజు తినే కంటే నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తింటే బాగుంటుంది. ఇంకా అది ఆయిల్ వేసిన తర్వాత తీసుకోవడమే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.